హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వదిన మరదల్ ట్రెండ్స్. ఇది వచ్చేసి మా ఫస్ట్ వ్లాగ్ అనమాట. ఇంతకుముందు షిరిడి ట్రిప్ వెళ్ళినప్పుడు చాలా అనుకున్నాము వ్లాగ్ చేద్దాము అని చెప్పేసి, బాగా ప్రిపేర్ అయ్యాం. బట్ చేయలేదు. ఈసారి మాత్రం కంపల్సరీ చేయాలి అని చెప్పేసి అనుకున్నాము. అంత పర్ఫెక్ట్గా రాకపోవచ్చు, బట్ చాలా ట్రై అయితే చేసాము. ఎలా ఉందో ఇంకా ఎలా తీయాలో మీకు తెలిసినట్టయితే కామెంట్ అయితే చేయండి. అండ్ ఇది వచ్చేసి మేము సండే రోజు వెళ్ళాము చిలుకూరి బాలాజీ టెంపుల్కి. మా దగ్గర నుండి 50 కిలోమీటర్స్ అనమాట. చాలా డేస్ నుండి అనుకుంటున్నాం కానీ వీళ్ళెవరిక వెళ్ళలేదు. అండ్ నేను వచ్చేసి ఇది ఫస్ట్ టైం, బట్ మా వదిన వచ్చేసి ఇది థర్డ్ టైం. గుడి అయితే చాలా పెద్దగా ఉంది. అసలు ఎక్కడ గుడి అని కూడా అసలు కనిపించట్లేదు. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఇటు నుండి వెళ్ళాలి. అండ్ వెళ్తున్నాము. ఫస్ట్ ఎవరైనా కోరుకొని ఒక ప్రదక్షిణ చేయాలి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే. లేదు అంటే నెక్స్ట్ టైం ఒక కోరిక పెట్టుకుంటారు కదా, అది నెరవేరితే మళ్ళీ అది వచ్చేసి మీరు 11 మహాప్రదక్షిణలు అయితే బయట నుండి చేయాలంట. అండ్ మా వదిన వచ్చేసి ఇక్కడ మేము ఒక ప్రదక్షిణ చేస్తున్నాము. మేము ఫస్ట్ టైం కాబట్టి ఒకటి చేసాము. మా వదిన వాళ్ళు అయితే ఇది సెకండ్ టైం, థర్డ్ టైం కాబట్టి వాళ్ళు కోరుకున్న కోరిక నెరవేరింది కాబట్టి వాళ్ళు 11 చేస్తున్నారు. మేము వచ్చేసి ఇక్కడ కూర్చున్నాము. చాలా రష్ ఉండిందండి. మార్నింగే వెళ్ళాం కానీ అసలు ఇంత రష్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఉండరేమో అనుకున్నాము. 8:30 అలా వెళ్ళాము. బట్ చాలా రష్ ఉండింది. బట్ దర్శనం మాత్రం తొందరగా అయిపోయింది. ఇది వచ్చేసి గుడి లోపల. ఇది మీకు కనిపిస్తుంది కదా, అది గర్భగుడి. అండ్ లోపల కూడా జెంట్స్కి లేడీస్కి సపరేట్ లైన్స్ ఉన్నాయి. తొందరగా అయిపోతుంది దర్శనము, హడావిడి లేకుండా. అండ్ ఇంకొకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే లోపల ప్రసాదాలు అమ్మట్లేదు. ఎవ్రీ టెంపుల్లో అయితే మనకి లడ్డు కానీ పులిహోర కానీ అమ్ముతారు కదా, ఈ టెంపుల్లో అయితే అలా చేయట్లేదు. ఎవరైనా దానం చేసే వాళ్ళు ప్రసాదాలు పెడుతూ ఉంటారు కదా, వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తే అయితే అలా ఇస్తారంట. కానీ ఇక్కడ సపరేట్గా లడ్డు కౌంటర్ కానీ ప్రసాదం అలా అయితే లేదు. ఇంకా మేము బయటకు వచ్చాము 11కి అలా బయటకు వచ్చేసి, ఇంకా అక్కడైతే టోటల్గా షాప్స్ ఉన్నాయండి. బ్యాంగిల్స్ ఇంకా ఫుల్ చాలా లేడీస్ అయితే చాలా ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి. అండ్ మేము వచ్చేసి ఇక్కడ బ్యాంగిల్స్ తీసుకుంటున్నాము. ఎక్కడైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మట్టి గాజులు తెచ్చుకోవడం చాలా మంచిది అంటారు కదా, సో అందుకని మేము ఎప్పుడైనా ఎటు వెళ్ళినా కూడా గాజులు అయితే కంపల్సరీ తెచ్చుకుంటాము. ఇక్కడ చూడండి మనకి ఐరన్ వేర్ కానీ ఇక పూల దండలు కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. కాస్ట్ కూడా చాలా రీజనబులే చెప్తున్నారు. మరీ అంత ఎక్కువ లేదు, మరీ అంత లో లేదు. మనం ఆన్లైన్లో కంపేర్ చేస్తే మాత్రం మనకి ఇక్కడ మాత్రం చాలా తక్కువకే దొరుకుతుంది. అసలు నేను అనుకోలేదు, మనం తిరుపతి అలా పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు వెళ్ళినప్పుడు ఇలాంటి షాప్స్ అనేవి చూస్తూ ఉంటాం కదా, ఇక్కడ ఉంటాయని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. గుడి మాత్రం చాలా బాగుందండి. చాలా రష్ హరిబరి లేకుండా దర్శనం మాత్రం బాగా జరిగింది. ఇది అయిపోయాక టిఫిన్కి వెళ్ళాను. యాక్చువల్గా టిఫిన్ తినేటప్పుడు వీడియో ఇద్దాము కానీ ఆకలి తర్వాత గుర్తొచ్చింది. ఖాళీ ప్లేట్లో ఇప్పుడైతే ఫుల్గా తినేసి నెక్స్ట్ షాపింగ్ ఏమైనా కొనేది ఉందా చూద్దాం. ప్లాన్ చేసినప్పుడేమో మొత్తం పిన్ టు పిన్ వీడియో తీయాలనుకుంటాము, కానీ వచ్చినాక అంత టైం ఉండదు. అసలు ఏదో గబగబా అదన్నమాట మ్యాటర్. అసలు వ్లాగ్ కంపల్సరీ తీయాలి, అన్నీ కవర్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇంకా పిల్లల గోల అండ్ ఇంకా ఆ ఎండకి అసలు సమ్మర్ కాదు కానీ సమ్మర్ లానే ఉందన్నమాట. ఎండ మాత్రం విపరీతంగా ఉంది. అసలు బయటికి వెళ్ళకండి. మీరు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ 6-7 అలా బయలుదేరి లంచ్ వరకు ఇంటి దగ్గర ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. ఇక్కడ వదిన వచ్చేసి నెమలి పింఛం తీసుకుంటానని చెప్పేసి అంది. ఒకటి వచ్చేసి 10 రూపీస్కి ఇచ్చాడు. అది నేనే బార్గెన్ చేశాను అనమాట. ఫస్ట్ 20 చెప్పాడు, నేను అది 10కే తీసుకున్నాను అంటే 10 రూపీస్కి ఇచ్చాడు. అక్కడ భలే నవ్వొచ్చింది. మా ముందు కస్టమర్కే అతను 20 రూపీస్ ఈచ్ 20 రూపీస్కి అమ్మేశాడు. మేము 20 రూపీస్ అనగానే 10 రూపీసే కదా అని వెళ్ళిపోతుంటే ఆపేసి, ఆగండి మీరు నేను చెప్తాను కదా ఇస్తాను కదా అని చెప్పేసి అంటే భలే కామెడీ అనిపించింది. ఇక్కడ చాలా రకాల ఫ్రూట్స్ అనేవి ఉన్నాయండి. అసలు ఎప్పుడు చూడని ఫ్రూట్స్ అనేవి నేను ఇక్కడ చూశాను ఫస్ట్ టైం. ఇలా
ఫ్రూట్స్ పెట్టడం మాత్రం చాలా బాగుంది. ఇంకా చాలా షో పీసెస్ అలా కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ జాతకాలు చెప్పేవాళ్ళు, గవ్వల జ్యోతిష్యం, చిలక జ్యోతిష్యం వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీలో ఎవరైనా చూపించుకున్నారా? కామెంట్ చేయండి. హలో అండి, మొత్తానికి అయితే చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చినాము. మార్నింగ్ 7కి స్టార్ట్ అయినాము. 7కి స్టార్ట్ అయితే 8:30 వరకు రీచ్ అయ్యాము. ఇంకా ప్రదక్షిణలు అన్నీ చేసేసారు. బయటకు వచ్చేసరికి 11 అలా అయింది, 11:30 అయింది. ఇంటికి వచ్చేసరికి 1 అయింది. సో అక్కడ ఏమేమి తీసుకున్నామని ఇప్పుడు మీకు చూపిస్తాము. ఇంకా ఫ్యామిలీ షో పీసెస్ ఇవి తీసుకున్నాము, 2 పీసెస్. ఆన్లైన్లో అయితే మనకి 600-700 లాగా ఉంది. అక్కడైతే మనకి 500లోనే వచ్చేసింది. బాగున్నాయి. ఇది మా ఫ్యామిలీ, ఇది వచ్చేసి మా వదిన వాళ్ళ ఫ్యామిలీ, ఇది మా వదిన అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, ఇది వచ్చేసి మా ఫ్యామిలీ కంప్లీట్. సో ఎవరిది ఏ బాగుందో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఏం తీసుకున్నాం వదిన? బ్యాంగిల్స్ తీసుకున్నాము. ఎటైనా వెళ్తే బ్యాంగిల్స్ తీసుకోవడం అనేది తీసుకుంటాం మేము, కామన్. సో అలా తీసుకోవాలి అని చెప్పేసి తీసుకున్నాము. ఇవి వచ్చేసి మట్టి గాజులు. మీరు రెగ్యులర్గా ఇవే వాడతాం, మీరు చూస్తూ ఉండొచ్చు మా వీడియోస్లో కూడా. మట్టి గాజులే వేసుకుంటాము. సో బాగున్నాయి అని చెప్పేసి డైలీ వేర్ కొత్తగా ఉందని చెప్పేసి తీసుకున్నాము. మల్టీ కలర్ చూడండి, చాలా బాగున్నాయి. ఇంకా ఎక్కువ ఏం తీసుకోలేదండి. ఫుల్ ఎండ బయట అయితే అసలు విపరీతంగా ఉంది. అసలు ఫెబ్రవరి ఎట్లుందంటే ఇంకా నెక్స్ట్ మంత్స్లో ఎట్లుంటుంది అనేది అసలు ఐడియా కూడా రావట్లేదు. చాలా ఎండ ఉంది బయట. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి లంచ్ టైం కల్లా ఇంట్లో ఉండాలి. మేము అలాగే ప్లాన్ చేసుకున్నాము. అంతే, కానీ కొంచెం అటు ఇటు అయింది అంతే. షాపింగ్ అక్కడ తిరిగే కొన్నది ఏం లేదు, తక్కువ తిరిగింది ఎక్కువ. కానీ చాలా బాగున్నాయి అక్కడ స్టాల్స్, షాప్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం వెళ్ళినా కానీ చాలా బాగున్నాయి షాప్స్. ఇంకా ఐరన్ కుక్వేర్ ఇట్లా అవి చాలా దంచే ఉంటాయి కదా, అవన్నీ కూడా ఐరన్వి చాలా బాగున్నాయి. అండ్ కాస్ట్ కూడా రీజనబుల్ అనిపించింది. మన ఆన్లైన్ కంటే అవి తక్కువ ఉన్నాయి ప్రైజెస్. మీరు వెళ్తే ట్రై చేయండి. కాస్ట్ వైజ్ మాత్రం తక్కువగా ఉంది. యాక్చువల్గా కాస్ట్ చెప్పేసి 650 అలా చెప్పారు. మేము 500 తీసుకున్నాము. 2 సెట్స్ అంటే 500కి ఇచ్చాడు, లేదంటే 550కి అసలు తగ్గను అన్నాడు. 500 కదా. క్వాలిటీ కూడా చాలా బాగుంది. క్వాలిటీ చాలా బాగుంది, వెయిట్ ఉంది చాలా. రాగానే వంట స్టార్ట్ చేసామండి. పిల్లలు ఆకలి ఆకలి అంటున్నారు. బయట నార్మల్ రైస్ చేసేసాము. నెక్స్ట్ చికెన్, మా చికెన్ బాగా చేస్తారు, చాలా అంటే చాలా బాగా చేస్తారు. అందుకే ఫుల్ తిన్నామని చిట్టితో చేపిస్తున్నాయి. చూడండి ఎట్లుందో. ఎట్లుందో టేస్ట్ తిన్నాక చెప్తా. అందులో నో డౌట్ బాగుంటుంది. చిట్టి ప్లేట్లో ముక్కలు వేరే ప్లేట్లో ఉన్నాయా లేవా? ఇంకా మా వీడియో ఎలా ఉందో కామెంట్స్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడే మా వీడియోస్ అనేవి మీకు వస్తాయి. బాయ్ బాయ్.